నాకు ఎవరు వందనాలు చెప్పలేదమ్మా. నేను బాగుతున్నానమ్మా. ఫ్యాన్ కాడ కుర్చీ కూడా దొరకలేదమ్మా. నేను బాగుతున్నానమ్మా. కాడ కాన్ గిట్ట కుర్చీ కూడా లేదమ్మా. నేను బాగుతున్నానమ్మా. వస్తే చర్చికి ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదమ్మా. నేను బాగుతున్నానమ్మా. పాట పాడడానికి మైక్ కూడా ఇవ్వలేదమ్మా. అసలు నేను రానమ్మా చర్చికి. నా డ్రెస్ బాగుందని కూడా చెప్పలేదమ్మా. నేను బాగుతున్నానమ్మా. అసలు నేను ఈ చర్చికే రానమ్మా. ఈ రోజు దొరికిన ప్యాంట్ సీటు అమ్మయ్య. బ్రదర్ బ్రదర్ వాక్యం చెప్తుంటే నిద్రపోతారు. పోమ్మా నాకు తెలిస్తే కానీ. బ్రదర్ బ్రదర్ వాక్యం చెప్తుంటే నిద్రపోతారేంటి? నువ్వు నేర్చుకోమ్మా. నాకు నా ఇష్టంలే కానీ. బ్రదర్ బ్రదర్ వాక్యం అయిపోయింది. ఎప్పుడు చూసినా నన్నేనా? పోమ్మా నాకు తెలిస్తే కానీ. వాక్యం వింటున్నారమ్మా. పద్ద నేనే దొరికినా చోటు వింటున్నాలే. నేనేమో నిద్రపోతున్నానా? వింటున్నాలే వాక్య. కాబట్టి మనం అందరం దేవుణ్ణి నమ్ముకోవాలి. ఒకసారి అందరూ నిద్రపోతున్న వాళ్ళందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఏరా బబ్లు చర్చికి వెళ్ళావుగా, వాక్యం ఏం చెప్పారు? మటన్ కూర తిన్నాను అక్క. నిద్ర వచ్చింది అక్క. నిద్రపోయేదా వాక్యం గుర్తు రాలేదక్క. ఏం గుర్తు వచ్చింది అక్క? బబ్లు మరి తినకుండా వెళ్ళొచ్చు కదా ఒక ఆదివారం అయినా. అన్నం తినకపోతే నాకేం గుర్తు రాదక్క. చర్చి అయినా మానుకుంటాను, తింటా మాత్రం మానుకోనక్క. ప్రతి వారం నువ్వు ఇలా వెళ్తే ఇంకా బైబిల్ గురించి ఎప్పుడు నేర్చుకుంటావు బబ్లు? నేర్చుకొచ్చినామా. పో అమ్మ. వచ్చావా సుమా? ఈ రోజు ఏం చెప్పారు వాక్యం పాస్టర్ గారు? చెప్పాడక్క. అదే సుమా, ఏం వాక్యం చెప్పారు? అబ్బో చర్చి మొత్తం నిండిపోయి కూడా బయట కూడా ఉన్నారక్క. అదేలే సుమా, ఏం వాక్యం చెప్పారు? భోజనాలు ఉన్నాయక్క. చికెన్ పలావ్ మామూలుగా లేదు. ఇవన్నీ చెప్తున్నావు, అసలు వాక్యం ఏం చెప్పారో చెప్పు. నేను ఇంటేనేగా నీకు చెప్తానికి. చర్చి నుంచేనా వస్తుంది? అవునక్క. ఏం వాక్యం చెప్పారు నైసి? ఆ చర్చిలో ఒక్కరు కూడా పడ్డట్లేదక్క. అవునా నైసి, ఏం చేశారు వాళ్ళు? కనీసం నాకు ఒక్కడు కూడా ప్రైజ్ చెప్పలేదక్క. నా డ్రెస్ బాగుందని ఎవరు కూడా చెప్పలేదక్క. కనీసం ఎవరు పాట పాడటానికి మైక్ కూడా ఇవ్వలేదక్క. ఇంకెందుకమ్మా ఆ చర్చికి అంత దండగా? వచ్చేవా నన్ను ఎవరైతే పొగుడుతారో వాళ్ళ చర్చికి వెళ్తానక్క. సుమా మరి నీ సంగతి ఏంటి? ఎక్కడ భోజనాలు ఉంటే అక్కడికి వెళ్తానమ్మా నేను. ఏందే ఈరోజు మీ చర్చిలో ఏం వాక్యం చెప్పాడు? ఏందమ్మా ఏంటి మీ చర్చిలో ఏం వాక్యం చెప్పాడు? ఏందెందుకు వింటారమ్మా వాక్యం? బాగా తినేసి వచ్చి నిద్రపోతాడు. అయితే ఏం బాగా వినిద్దమ్మా. పోయో నీ గురించి నాకు తెలుసులే. ఓ అమ్మ నీ ఉంచుకో నాకు తెలుసులే. ఏంది ఇద్దరు తగువాడుకుంటున్నారు? దేని గురించి గొడవ? నేను వాక్యం అడిగితే నా మీద ఎగురుతున్నాడు. ఏమేమో సైలెంట్ ఉన్నట్టు నన్ను కొట్టించోలా. మీరు వాక్యం వినకుండా ఏం చేస్తున్నారు? మీ చర్చిలో ఏం చెప్పానమ్మా? ఇంకో చెప్పమ్మా. ఏం గుర్తులేదు కానీ మాకు చెప్తుందయ్యా నీకు. పోమా పో. చూసింది సాయం చూసింది పో. ఏంటక్క వీళ్ళ ముగ్గురు? ఒకళ్ళేమో తింటేనే చర్చికి వస్తా అంటారు, ఒకళ్ళేమో పొగిడితేనే వస్తా అంటారు, ఒకళ్ళేమో భోజనాలు ఉంటేనే వస్తా అంటారు. అసలు దేవుని వాక్యం కోసం వీళ్ళు కొంచెం కూడా ఆలోచించట్లేదు, ప్రయాసపడట్లేదు. ఈ రోజుల్లో ఏంటక్క ఇలా ఉన్నారు? అవును చెల్లి, ఈ రోజుల్లో బయట కూడా ఇలానే ఉన్నారు. దేవుని వాక్యం కోసం ఎవరూ రావట్లేదు. ఓకే, ఇక మీదట మీరు ఎప్పుడు ఈ విధంగా ఉండదు. దేవుని వాక్యం కోసం, దేవుని కోసం ప్రయాసపడండి. సరే అక్క, ఎప్పుడు నిద్రపోను.
సారీ అక్క, నేను కూడా ఎప్పుడు అలా చేయను. సారీ అక్క, నేను కూడా అట్లా చేయను. అందరికీ మా వందనములు. బాయ్.